అందుకు నా కృప నీకు చాలును. నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా సంతోషము నేనెప్పుడు బలహీనున్న అప్పుడే బలవంతుడగుదును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఉపద్రవంలోను ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తూ ఉన్నాడంట. అయితే ఇక్కడ మనకు ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు దావీదుకి అనేక రాజ్యములు జయించుటకు దేవుడు ఆయనకి కృపనిచ్చాడు. హల్లెలూయా. దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. ఈ రోజు నువ్వు దేవుని కృప, దేవుని సహాయం నువ్వు పొందుకోవాలనంటే, ఈ లోకంలో జయించాలనంటే, నువ్వు ఒకవేళ బలహీనుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తానంటూ ఉన్నాడు? బలవంతం చేస్తూ ఉన్నాడు. అయితే మనల్ని ఏది బలహీనత చేస్తుంది అంటే, శ్రమలు, నిందలు, ఇబ్బందులు, ఇరుకులు, కుటుంబ గొడవలు, ఆస్తు గొడవలు, అంతస్తుల గొడవలు, వీటన్నిటి వల్ల మనం ఏమవుతూ ఉంటామంటే బలహీనులం అయిపోతూ ఉంటాము. ఎప్పుడు నువ్వు బలహీనుడు అయిపోతావో అప్పుడు బలవంతుడిని చేస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు బలవంతుడు కావాలి అని అంటే దేవుని వాక్యమును నువ్వు దివారాత్రములు ధ్యానించాలి. నువ్వు బలవంతుడు కావాలని అంటే దేవుని వాక్యమును తప్పకుండా ఆయన మార్గంలో నడవాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఎప్పుడైతే నువ్వు బలహీనుడు అయిన వెంటనే నువ్వేం చేయాలని అంటే, చూడండి, మనకు నీరసం వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం? వాటర్ తాగుతాము, డ్రింక్ తాగుతాము, ఏదో ఒకటి తింటాం. ఎందుకనంటే మన శరీరం బలహీనమైపోతే మనం ముందుకి నడవలేం కాబట్టి. అదే విధంగా నీ ఆత్మ బలహీనమైనప్పుడు నువ్వేం చేయాలనంటే దేవుని సహాయాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని కృపను పొందుకోవాలి, దేవుని ప్రేమను పొందుకోవాలి. ఈ లోకంలో ఎంతో మందికి లేని ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆ ధన్యతను నువ్వేం చేయకూడదు అంటే పోగొట్టుకోకూడదు. ఈ లోకంలో మంచి కన్నా చెడు ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం. ఆ చెడు ఏం చేస్తుంది అంటే మనల్ని నరకంలోకి తీసుకెళ్తుంది. మంచి ఏం చేస్తుంది అంటే దేవుని దగ్గరకు చేస్తుంది, దేవునితో నడిపిస్తుంది, దేవుడే ప్రేమించేలాగా మనల్ని చేస్తుంది. హల్లెలూయా. ఎందుకనంటే మనము ఈ దేవుని కృప వలనే ఈరోజు జీవిస్తూ ఉన్నాం. దేవుని సహవాసం వలనే, సహాయం వలనే ఈరోజు మనకు సమాధానం ఈ లోకంలో కలిగి ఉన్నది. అందుకే ఏమంటున్నాడు? క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. నీకు ఎన్ని శ్రమలు ఎదురుపడినా కూడా సరే దేవుడు నీకు విజయోత్సవం ఇస్తాడు. హల్లెలూయా. ఆయన యందు నువ్వు సంతోషించాలి. ఆయన కృప నీకు కావాలి. ఆయన కృప లేకుండా నువ్వేమి కూడా చేయలేవు. ఆయన సహాయం లేకుండా నువ్వేది కూడా ముందుకు వెళ్ళలేవు. అందుకే లాస్ట్ చూడండి, మనము ఏం చేయాలనంటే, చూడండి, కొన్ని విషయాలు మీకు ఇప్పుడు చెప్పాను. ఈరోజు మనం ఈ లోకములో ఉన్నది, మనం ఈ లోకమును జయించాలి అని అంటే మనం ఏం చేయాలనంటే, చూడండి, ఏం కలిగి ఉండాలి? 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుకుందాము. మొదటి వచనం, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చాలు. మొదట ఏమై ఉండాలంటే మనము బలవంతులై ఉండాలి. హల్లెలూయా. నువ్వు బలవంతుడివై ఉండాలనంటే నువ్వేం కలిగి ఉండాలి? దేవుని సహాయాన్ని కలిగి ఉండాలి. నీ దగ్గర ఉన్న బలం నీకు సరిపోదు. నీ దగ్గర ఉన్న బలము ఒక మనిషిని నువ్వు జయించగలుగుతావేమో గానీ దేవుని నీతిని నువ్వు జయించలేవు. హల్లెలూయా. దేవుని నీతిని దావీదు జయించగలిగినాడు కాబట్టి దేవుడు ఆయన దగ్గర 400 పైన సార్లు దేవుడు ఈ జీవ గ్రంథంలో ఆయన పేరు రాయించబడినాడు. హల్లెలూయా. ఈరోజు మనము మన పేరుని జీవ గ్రంథంలో లిఖింపబడాలి అని అంటే నువ్వు దేవుని యందు ఆయన మహాకృపను బట్టి నువ్వేమై ఉండాలంటే బలవంతుడివై ఉండాలి. నువ్వు బలవంతుడివై ఎందుకు ఉండాలని అంటే ఈ లోకములో ఉన్న శత్రు సమూహమును ఎదిరించగలుగుటకు, ఈ లోకములో ఉన్న దురాత్మ సమూహమును ఎదిరించుట కొరకు నువ్వు బలవంతుడివై ఉండాలి. ఇంకొక మాట అంటాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును నువ్వు ధరించుకోవాలి. హల్లెలూయా. ఏ కవచం ధరించుకోవాలి? దేవుడిచ్చి సర్వాంగ కవచమును నువ్వు ధరించుకోవాలి. నువ్వు దేవుడిచ్చి సర్వాంగ కవచం నువ్వు ధరించుకుంటే ఖచ్చితంగా నువ్వు బలవంతుడుగా ఉంటావు. నువ్వు బలహీనంగా ఉన్న ఆ కవచం నిన్ను ఏం చేస్తుంది అంటే బలవంతునిగా తయారు చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే
మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును మీరు ధరించుకోవాలి. దావీదు ఏ కవచం ధరించుకున్నాడు? దావీదు ఏ కవచం ధరించుకున్నాడు అంటే, చూడండి, ఆ కవచము అది సర్వాంగమైనది కాదు, కానీ ఆ కవచమునకు దేవుని సహాయం ఉంది. హల్లెలూయా. ఈ రోజు ఈ కవచం ఏంటో తెలుసా? మన కత్తో ఏదో కాదు, ఏదో ఒక గుణపమో కత్తో కాదు, కానీ ఈటు కాదు, కానీ మనం ధరించుకునే ఇదేంటనంటే దేవుని వాక్యము. హల్లెలూయా. ఈ దేవుని వాక్యము నువ్వు సర్వాంగ కవచం ఎలా ధరించుకుంటావంటే, నువ్వు దాన్ని చదివే కొంది నీ నరనరాల్లో, నీ రక్తంలో దేవుని వాక్యము ప్రవహించాలంట. రక్తం ఎలాగా ప్రవహిస్తూ ఉంటుందో మన శరీరంలో, అదే విధంగా వాక్యము కూడా నీ శరీరం అంతా కూడా ప్రవహిస్తూ ఉండాలి. దేవుడిచ్చిన సర్వాంగ కవచమును, వాక్యమును నువ్వు ధరించుకోవాలి. ఈ వాక్యము ద్వారానే కీర్తనాకారుడు అంటాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించిందయ్యా, నీ వాక్యమే నాకు వెలుగునిచ్చిందయ్యా, నీ వాక్యమే నన్ను నడిపిస్తూ ఉందయ్యా, నీ వాక్య సహాయం వల్లే నేను జీవిస్తూ ఉన్నానయ్యా. ఈరోజు నేను ఇలాగున్నానేనంటే నీ వాక్యము వల్లనే అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చి సర్వాంగ కవచమును నువ్వు ధరించుకోవాలి. దావీదు ఫిలిష్తీయులను ఎదిరించుటకు ఆయన ఒక కవచమును ధరించుకున్నాడు, దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. ఈ రోజు నువ్వు వాక్యం అనే కవచమును నువ్వు ధరించుకోవాలి. నువ్వు బలవంతుడివై ఉండాలనంటే, అపవాది తంత్రములను ఎదిరించాలంటే, అపవాది ఎలాగో అలాగ కుటుంబంలోకి వస్తాడు, సంఘంలోకి వస్తాడు, సమాజంలో మనం వెళ్ళేటప్పుడు వస్తూ ఉంటాడు. వాడిని నువ్వు ఎదిరించాలంటే దేవుణ్ణి నువ్వు ప్రతిష్ఠించుకొని ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు వారిని నీలో ప్రతిష్ఠించుకోని అంటే, నీ హృదయంలో ఆయనకు చోటు ఇచ్చి ఉంటే, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయకుడుగా ఉండి, ఆ సహాయకుడు నిన్నేం చేస్తాడంటే శత్రువు సైన్యము నుంచి నిన్ను తప్పిస్తాడు. నీకు ఎదురుపడే ప్రతి ఒక్క ప్రాకారం ఆయన ఏం చేస్తాడు? తొలగిచ్చేస్తాడు. నీకు ఆయన